వెల్కమ్ టు బిగ్ టీవీ. తెలంగాణ నల్గొండ గద్దర్ నరసన్న ప్రస్తుతం తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల్లో ఉర్రు తొలగిస్తున్న పాటలు. ఎక్కడ చూసినా గద్దర్ నరసన్న పాటనే ప్రతి ఒక్కరిని కదిలిస్తుంది. అన్ని రాజకీయ పార్టీలకు గద్దర్ నరసన్న పాటలు పాడాడు. మరి ఎందుకు పాడాల్సి వచ్చింది, దాని వెనుక కారణం ఏంటి? ప్రస్తుతం బిగ్ టీవీతో గద్దర్ నరసన్న ఉన్నారు. నమస్కారం గద్దర్ నరసన్న. అంటే ఎలా చూడొచ్చు, ఇప్పుడు మీ పాట జగన్ పాట అయితే మిలియన్లో వ్యూస్ వెళ్ళిపోయాయి. ఇప్పుడు రేవంత్ అన్న కూడా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా పాటలు పాడారు. చంద్రబాబు నాయుడుకి, తెలుగు తెలియని ఎంఐఎం కూడా పాటలు పాడారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? అన్ని రాజకీయ పార్టీలకు మీ గొంతే వినిపిస్తుంది. చాలా సంతోషం అనిపిస్తుంది అన్న. ఎందుకంటే గతంలో మనం 25 years బ్యాక్ నుంచి సాంగ్స్ పాడుతున్నప్పటికీ 10 years బ్యాక్ ఒక టైప్ ఆఫ్ ఒక విధంగా నేమ్ ఉంది. అంతకుముందు 10 years బ్యాక్ అంత ఉంది. ఈ లాస్ట్ 5 years నుంచి బాగా ఫుల్ క్రేజ్ వచ్చింది. సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే రేవంత్ అన్నకు కూడా తెలంగాణలో 3 రంగుల జెండా పాటతోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో ఉత్సాహం నింపాను. అదే మాదిరిగా తర్వాత జగన్ ఏపీ సీఎం నుంచి కూడా మా కబురు వచ్చింది, ఎట్లన్నా మాకు కూడా జగన్ అన్నకు మంచి సాంగ్ చేయాలని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులు అడగడం. అప్పుడు వాళ్ళ అడిగిన సందర్భంలో కాదనకుండా జగన్ అన్నకు నేను కూడా సాంగ్ పాడడం. ఆ సాంగ్ మటుకు చాలా క్రేజీ వచ్చింది, బాగా అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు రీల్స్లో కానీ ఫోన్లో కానీ జెండాలు జత కట్టే పాట చాలా అద్భుతం. అదే మాదిరి చంద్రబాబు నాయుడు గారికి కూడా వాళ్ళు కూడా ఏపీ నుంచి అడిగారు. ఎల్లో సింగం చాలా బాగా వచ్చింది ఆ సాంగ్ కూడా. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మంచి సాంగ్ ఉంది నాది ఇప్పుడు, బగ మండే భగత్ సింగురా పవన్ అని ఉంది. అంటే ఈ ఎవరికి చూసినా మన పాట అంటే వాళ్ళు అడుగుతున్నారు, మన వాయిస్లో ఒక గమ్మత్తు ఉంటుంది అనేది. అవును, ఆ వాయిస్లో గమ్మత్తు ఉంది. అంటే ఒక రకమైన బీఫ్ వదులుతారు కదా మీరు, ఎండింగ్లో వస్తుంటుంది. అంటే ఇందులో ఇన్ని పాటలు పాడారు కదా, మీకు ఇందులో నచ్చిన పాట, బాగా నచ్చిన పాట, ఇష్టమైన పాట? అట్లేముండదన్న, ప్రతి పాట కూడా మనకు నచ్చిందే. అన్నీ మన బిడ్డలు లాంటివి పాటలు, ప్రతి పాట కూడా మంచిగా పాడతాము. అన్నీ ఇష్టమైన పాటలే. ఎవరికి పాడినా కూడా ప్రేమతోనే పాడతాం కదన్న. ఒక పాట బాగా పాడొద్దని ఏముండదు, అందరికి కూడా అట్లే పాడాం. అంటే గతంలో సినిమా వాళ్ళతోని పాటలు పాడించేటోళ్ళు, ఇప్పుడు నల్గొండ గద్దర్ నర్సన్నే అన్ని పార్టీలకు దిక్కయిండు. అంటే అది వాస్తవం చెప్పాలంటే. ఎందుకంటే మీ వాయిస్ కానీ మీ గాత్రం కానీ హై పిచ్లో లేస్తూ ఉంటుంది. సో అది యువకుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. ఒక స్టేడియంలో కానీ ఒక బహిరంగ సభలో ఫస్ట్ మీ పాటతోనే స్టార్ట్ అవుతున్న పరిస్థితి. ఇప్పుడు రేవంత్ రెడ్డిది తాజాగా పాట ఇప్పుడు ఒకసారి ఆ పాట వినిపిస్తారా? ఓకే. అంటే రేవంత్ అన్నకు సరే, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన పెట్టుకొని కార్యకర్తలను ఉత్సాహాన్ని నింపడం కోసం పిసిసి ప్రెసిడెంట్ అయినప్పుడు నేను ఆ సాంగ్ చేయాల్సి వచ్చింది. అది చరణ్ అర్జున్ సోదరుడు అద్భుతంగా రాశాడు. ఆ తర్వాత నేను పాడడం జరిగింది. ఆ సాంగ్తోనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో నూతన ఉత్సాహం నింపినని నేను అనుకున్నాను. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు, ఒగ్గరో కాంగ్రెసు సూర్యుడు, మారేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు, వీడు భూముల వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు, దొంగ దొరను తరిమే వీరుడు, మారేవంతన్నాం. ఈ సాంగ్ చాలా, ఎందుకంటే నేను కూడా ఈ మధ్య ముఖ్యమంత్రి గారితో 2 సభలు, ఒక 3 సభలు నేను పాల్గొన్నాను. నేను వేదిక మీదకి పోయిన తక్కువ వేదికలు వెళ్ళాను నేను, ఎందుకంటే రికార్డెడ్గా నేను ఎక్కువ బిజీ ఉంటాను, రికార్డెడ్గా బిజీ నేను. అయితే ఈ మధ్య రీసెంట్లీ ఒక సాంగ్ రిలీజ్ ఫంక్షన్లో అన్నకు కలవడానికి జమ్మికుంట పోయినప్పుడు కానీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి మా జిల్లాకు సంబంధించి ముఖ్యంగా మునుగోడు కాన్స్టిట్యున్సీ నాది. అయితే మా కాన్స్టిట్యున్సీలో క్యాండిడేట్, కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ కిరణ్ అన్న గెలుపు కోసం భువనగిరికి వెళ్ళాను. అక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మినిస్టర్ గారు కానీ, మునుగోడు శాసనసభ్యులు కానీ, అదే మాదిరి నెకరేకల్లు కానీ, తుంగతుర్తి కానీ, ఆలేరు కానీ, ఇబ్రాహీంపట్నం కానీ, అందరూ ఎమ్మెల్యేస్ సమక్షంలో ఒక భువనగిరిలో ఒక పెద్ద మీటింగ్ పెట్టారు. ఆ సందర్భంలో మీరు వస్తే బాగుంటుందన్న అని కిరణ్ అని అడిగినప్పుడు నేను వెళ్ళిన. అక్కడ కూడా విన్నా నేను. 3 రంగుల జెండా సాంగ్ వింటున్నప్పుడు గుండెలు అదిరిపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉత్తగానే డ్యాన్స్ చేస్తారు కదా, అది నేను ఎదురుగా ఉన్నప్పుడు, అది మన తెలంగాణ పులిబిడ్డ పక్కన ఉన్నప్పుడు, మరొక ఉద్యమ వీరుడు కోమటిరెడ్డి వెంకన్న ఉన్నప్పుడు, ఒక తెలంగాణ ఒక మునగాడు, ఒక మునుగోడు రాజన్న ఉన్నప్పుడు, అక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ కూడా 50,000 మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు. అందరు కూడా మన వాళ్ళు, మా జిల్లా వాళ్ళు, మా నల్గొండ బిడ్డగా, మా నల్గొండ గద్దర్ నరసన్నగా
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎవ్వున కేరింతలేసి ఉరకల వేసే ఉత్సాహంతో మంచిగా ఆటపాటలతో నెమలి నాట్యం ఆడి కోయిల రాగం తీస్తూ చప్పట్ల విజిల్ల మోతల మధ్యన మా నర్సన్న వచ్చింది కదా అని అనుకుంటున్నప్పుడు ఆనందం పట్టలేంది. అది మా జిల్లాకు రేవంత్ అన్న రావడం, ఆ రోజు కిరణ్ అన్న గెలుపు కోసం భువనగిరికి పోవడం చాలా సంతోషం. ఆ పాట పడిన తర్వాత మీకు రేవంత్ రెడ్డి నుంచి వచ్చిన రెస్పాన్స్ ఎప్పుడు అంటే ఇప్పుడు 3 రంగుల జెండా బట్టి అంటే రెస్పాన్స్ అంటే నేను అది బాధ్యతగా భావించి చేసింది ఆ పాట అది. ఎందుకంటే రేవంత్ అన్న అప్పుడు ఫస్ట్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, అప్పుడు ఆ కేసులో జైలుకి పోయినప్పుడు కానీ, అప్పుడు అంతగా నేను 2014లోనే రేవంత్ అన్నకు కొడంగల్కి వెళ్ళి నిలబడ్డప్పుడు మంచి పాటలు చేసినప్పుడు అప్పుడే చేశారు మీరు. అప్పుడే చేసిన. ఆ సందర్భంలో అప్పుడు అపరిచయంగా ఉండడము, అప్పుడు డిస్టర్బ్ కావడము, అక్క కూడా నర్సన్న ఇట్లా గీతక్క కూడా ఒక సాంగ్ ఏదైనా చేయాలి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అప్పుడు చేయడం జరిగింది. ఒక సాంగ్ తెలంగాణ పులిబిడ్డ అని ఒక సాంగ్ నేను చరణ్ కలిసి చేసినాం. అది సంతు అని సింగర్ తమ్ముడు పాడినప్పుడు. దాని తర్వాత ఆ పరిచయం అట్లే ఉన్నప్పుడు ఇంకా అంటే కంటిన్యూగా అన్నకు అప్పుడప్పుడు కలవడం కానీ మాట్లాడడం కానీ ఎప్పుడూ మా మధ్య ఉండేది. కాంగ్రెస్ పార్టీలో పిసిసి ప్రెసిడెంట్ పదవి వస్తున్నప్పుడు ఢిల్లీకి వెళ్ళి వస్తున్నప్పుడు గాంధీ భవన్లో మంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా కేరింతల నడువ మీటింగు అంటే స్వాగతం చెప్తున్నప్పుడు టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉత్తగా పోకుండా మనం ఏదో ఒక పాటతో పోవాలని చెప్పేసి నేను నైట్ కావాల్సుకొని అది ఆ సాంగ్ చేయడం జరిగింది. అంటే పాటలు మీరే ఈ సాంగ్ బ్యాక్ ఎండ్ లో నేను పాడడం వరకు అంటే మీకు మనసులో నుంచే భావాన్ని నేను పాడడం వరకే. ఆ సాంగ్ మొత్తం మన చరణ్ రాసిండదు. మీ ప్రతి సాంగ్ రాసే వాళ్ళు వేరే ఉంటారు. ఆ సాంగ్ చరణ్ రాసిండు. అంటే మీరు ఒక లైన్ ఇస్తారా? అంటే నేను లైన్ అంటే అనుకుంటాం మేము ఎట్లా టీం వర్క్ ఉంటుంది అంటే ఒక సినిమా తీసినప్పుడు డైరెక్టర్లు కానీ అట్లా ఉంటారు కదా. అంటే ఏ సాంగ్ ఏ రైటర్ రాస్తే బాగుంటుంది, ఏ పాట ఎట్లా లీడర్ ఎట్లా అంటాడు, ఆ రైటర్ ఎంత బాగా ఎవరు రాస్తారు అనేది బాగా చెక్ చేసుకుంటాం. ఉన్న రైటర్లు అందరూ కూడా తమ్ముళ్ళు అందరూ కూడా బాగా రాస్తారు. నేను ఈ అందరూ రాసిన పాటలు పాడినా అన్నీ కూడా ఇట్టేనే నాకు అందరు రాసిండ్రు. ప్రతి సోదరులు చాలామంది రాసిండ్రు అక్కడ. ముఖ్యంగా చరణ్ రాసిన పాటలు మొట్టమొదటిగా బాగా హిట్టయినాయి. ఆ సందర్భం 3 రంగుల జెండా కానీ నాగమల్లిదారులో కానీ చాలా సాంగ్స్ చరణ్ నా కాంబినేషన్లో ఇట్లున్నాయి. తర్వాత బుర్ర సతీష్ అని చెప్పేసి రైటరు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర రాసిండు. ఎడ్ల బండి అని ఒక సాంగ్ రాసిండు. సర్వై పాపన్న గురించి అంటే సమాజంలో కొంచెం సామాజిక అంశాల మీద బాగా రాస్తాడు. కొంచెం విప్లవ సాహిత్యం బాగా రాస్తాడు. అతను బాగా రాసిండు. తర్వాత మానుకోట ప్రసాద్ అని చెప్పేసి అంబేద్కర్ పాట రాసిండు సోదరుడు. చాలా బాగా రాసిండు తమ్ముడు, వాడు చాలా బాగా రాసిండు. అట్లా కొన్ని ఇట్లున్నాయి. తర్వాత ఇప్పుడు ఆజాద్ అని చెప్పేసి ఒక రైటర్ ఉన్నాడు, చాలా అద్భుతమైనటువంటి రచయిత. అతని కాంబినేషన్లో ఒక 4-5 సాంగ్స్ వచ్చినాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. తర్వాత బుల్లెట్ బండి లక్ష్మణ్ అని చెప్పేసి తమ్ముడు ఇప్పుడు నాకు జగన్కి కానీ జెండల చేత కట్టించే పాట రాశాడు. అట్లా ఏంటంటే వాళ్ళు ఊహించుకొని ఇప్పుడు నర్సన్న పాడితే ఎట్లుంటుంది, నర్సన్న వాయిస్ ఎట్లుంటుంది, నర్సన్నకి ఏ టైపు ట్యూన్లు అయితే సెట్ అవుతాయి అని చెప్పేసి మన తెలంగాణలో మరీ ముఖ్యంగా రైటర్స్ విత్ ట్యూన్తో వాళ్ళే రాసుకుంటారు పాటలు. రఫ్గా రాసి వేరే వాళ్ళు ట్యూన్ ఇచ్చి మ్యూజిక్ లేదు, వాళ్ళు విత్ ట్యూన్తోనే రాసుకుంటారు. అప్పుడు మనకు చెప్తారు, మనం మ్యూజిక్ డిస్కస్ చేస్తాం. ఇట్లా ముగ్గురం కలిసి సమిష్టిగా ఎట్లా చేస్తే బాగుంటుందని చేసేటువంటి మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా మదీన్ కానీ ఇప్పుడు మన కళ్యాణ్ అని అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్, కళ్యాణ్, మదీను, రవి కళ్యాణ్, ఇట్లా అందరు సోదరులు అందరు సమిష్టి విజయం అందరు కూడా నాకు బాగా సపోర్ట్ మంచి చేస్తారు. ఇప్పుడు ఈ మధ్య జగన్ పాట అత్యధిక వ్యూస్తోని అంటే ట్రెండింగ్ అవుతుంది సోషల్ మీడియాలో. అంటే ఆ పాట మీకు ఎట్లా అనిపించింది? అంటే చాలా హ్యాపీ అనిపించింది అన్న. ఇప్పుడు జగన్ విషయానికి వస్తే కొంచెం మాస్ లీడరు, రాజశేఖర రెడ్డి కొడుకుగా అంటే ప్రజలతో ఎట్లా ఉండాలి, ప్రజలు మనం పాదయాత్ర కానీ అతను చూస్తున్నాం. అతనికి ఎట్లా రాస్తే బాగుంటుంది అనే మీద రైటర్ అనుకుని చేశాడు అది లక్ష్మణ్. ఆ సందర్భంలో పాడిందే పాట అది చాలా హిట్. అందులో కొన్ని ఉంటాయి నేమ్స్, అంటే కొన్ని ఆ ట్యూన్లోనే ఆ పేరు వింటే ఢిల్లీకి ఎడలు అసలొంచబోడు ఎవరికి మెడలు ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు. అందులో ఇంకో వర్డ్ కూడా వచ్చింది, గుంపు గట్టి జత కట్టిర్రు. జెండలు జత కట్టడమే మీ ఎజెండం, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండం. ఓహో బలిరా బలిరా బలి బలిరా, పులివెందులలో పుట్టిందా పులిరా. ఇది ట్రెండ్ అయింది బాగా, అత్యధిక ట్రెండ్ అని వర్డ్ ఇది. థ్యాంక్ యూ. అంటే ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ నుంచి మీకు వచ్చే రెస్పాన్స్?
సంతోషం అనిపిస్తానా, ఎందుకంటే ఎక్కడ కలిసినా కూడా చాలా మంది ఇప్పుడు కూడా ఏదో మధ్యాహ్నం హోటల్ మీ పేరే ఉరుతలుగుతుంది గద్దర్ నర్సన్న అంటే చాలు, నల్గొండ నర్సన్న గద్దర్ అంటే చాలు. అట్లా ఏం లేదన్నా వాళ్ళ ప్రేమ అభిమానం, మనం పాడడం వరకే, తర్వాత జడ్జిమెంట్ ఇచ్చేదంతా ఆయా పార్టీ కార్యకర్తలు కానీ ఆ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలు కానీ. మా పాటలు వినేది అంతా పేదవాళ్ళు, మంచి అంటే కొంచెం కష్టపడి పనిచేసే వాళ్ళు ఎక్కువ వింటారు నా పాటలు. అట్లని ట్రెండ్ అయిపోయింది. అందరు యూత్ కాంగ్రెస్ ఇప్పుడు మన కాలేజీలలో కూడా అందరూ నా పాటలు వేసుకొని చిన్న చిన్న కాలేజీలో పేరోల్ పార్టీసు అట్లాంటి అక్కడ అంతే. ఇప్పుడు రేవంత్ అన్న పాట 3 రంగుల జెండా పాట నీకు అన్ని కాలేజీలలో అదే వేస్తారు. ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా ఎక్కడ పబ్బులలో కూడా అదే పాట వేస్తారు, 3 రంగుల జెండా పాటలు వేస్తారు. మన జమ్మికుంటకు పోయినప్పుడు నీ గుండెలు అదిరిపోతున్నాయి, నీ వేదిక మీద ఉంటే అసలు ఊగిపోతున్నారు జనం. అన్న వస్తుంటేనే ఆ సాంగ్ వేయడం, అన్న మాట్లాడుతుంటే సాంగ్ వేయడం, అన్న దిగి వెళ్ళిపోతుంటే మధ్యలో వదిలిపెట్టడం సాంగ్ని. అవునన్నా. ఇప్పుడు ఎంఐఎం కూడా పాట పాడారు. తెలుగు అసదుద్దీన్ కానీ అక్బర్ కానీ అర్థమైందా? అంటే మీరు పాట నర్సన్న గద్దర్ ఇలా పాడతాడనే విషయం వాళ్ళకు అవగాహన ఉందా, లేకపోతే ఎవరైనా మధ్యలో వ్యక్తి మీకు చేశారు? దీని విషయం మాట్లాడతాను. అయితే రేవంత్ అన్న పాట, మన జగన్ అన్న పాట విన్న తర్వాత ఏ లీడర్కైనా ఆ కింది వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు ఓవైసీ గారు చెప్తారు కదా, ఇటు నల్గొండ గద్దర్ అని నర్సన్న ఉంటాడు చాలా, ఇప్పుడు రేవంత్ రెడ్డి సాబ్కి ఆయన పాటు, జగన్కి ఆయన, చంద్రబాబు టాప్ వాయిస్ అని ఎవరో చెప్తుంటారు ఆయనకు. సాంగ్ విని వాయిస్ బహుత్ అచ్చా హై ఉनको బులాओ నర్సన్న కార్ అయితే ఇద్దరు ఓ ఏక్ బార్ ఆవు బోలో అది చెప్పారంట. అది చెప్తే నాకు ఒక ఎమ్మెల్సీ అక్కడ ఆ పార్టీకి ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ రెహమాన్ అని చెప్పేసి నాకు ఎప్పుడో ఒక 20 years 15 years బ్యాక్ పాత పరిచయం. అంటే పరిచయం అంటే అతను ఒక దగ్గర డ్రైవర్గా చేసేది. అతను ఏదో అతను ఎంఐఎం ఓవైసీ గారి దగ్గరనే అతను డ్రైవరు. నీ కోమటిరెడ్డితో ఉండేది అప్పుడు, నేను 15 years బ్యాక్, ఇద్దరం అట్లా ఉంది. అయితే ఆ సందర్భంలో అరే ఒకసారి ఎట్లనన్నా ఆయన ఎమ్మెల్సీ అయ్యాడట, ఇప్పుడు ఒకసారి పిలిస్తే బాగుండు అన్నట్టుగా ఒకసారి నాకు ఒక 4-5 times ఫోన్ చేసిండు. నేనేందంటే ఏమని పాడాలి, ఇప్పుడు వాళ్ళకు తెలుగు రాదు, నాకు హిందీ క్లారిటీ రాదు, నేను ఏమని పాడాలని చెప్పేసి నేను అన్నీ దాటవేస్తూ వస్తే లేదన్నా అసలు సారే వస్తుంటుండు, ఓవైసీ సాబ్ మీ ఇంటికి వస్తుంటున్నాడు, తప్పదన్నా మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు పాడాల్సిందే అది ఇది అంటే, నేను హిందీలో అయితే పాడలేనంటే తెలుగు అయినా పర్వాలేదు మాకన్నా. అయితే ఎట్లా అయ్యింది ఒకసారి డిస్కస్ చేయాలంటే దారుసలాం ఒకసారి అక్కడ ఒకసారి రమ్మ పార్టీ ఆఫీస్కి ఒకసారి మీరు ఇటు స్టూడియోకి బంజారాల్సి పోయేటప్పుడు అందవేలో ఒకసారి రాండి అన్న అది అని చెప్పేసి ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఒకసారి నాకు ఓవైసీ గారు కూడా ఫోన్లో మాట్లాడారు, ప్లీజ్ సాబ్ అయ్యే ఎక్బార్ అంటే సరే అనిపోయిన తప్పేముంది. మన పని మనం అందరికీ పాడతాం, మనకి ఇక్కడ పార్టీలు భేదాలు అట్లాంటిది. అట్లా అనుకుంటే ఇప్పుడు మోదీ గారి గురించి మంచి పాట పాడే మీ స్టూడియోకి వస్తున్నా, బీజేపీ అట్లే బీజేపీకి కూడా నా సాంగ్స్ ఉన్నాయి. పోతే సార్ ఇది మంచి సాంగ్ జర అచ్చాగానగా అంటే సరే సార్ నాకైతే తెలుగు నేను హిందీ రాదు అంటే, తెలుగు అయితే పర్వాలేదు, आवाज़ अच्छा है आपका వాయిస్ अच्छा है बहुत आवाज़ अच्छा है తెలుగు మే గాओ बोला. సరేలే అని చెప్పేసి తెలుగులో పాడినా. సరే అది ట్రెండ్ అయింది. అది ఇక చాలా ఒక 10 members అట్లా 15 members దాకా ఇది యూట్యూబ్లో అది కొంచెం బాగా పెడుతున్నారు. తమ్నేల్ పెట్టి నల్గొండ గద్దర్తోని ఓవైసీ గారు పాడిపించారు. అంటే వాళ్ళ లైన్ ఏంటి అంటే పాత బస్తీ అనేది వాళ్ళకు ఒక ఇది కదా, అంటే వాళ్ళ లైన్ ఏ లైన్ మీద ఆ పాట అన్న జీవితం దేశంలో ఎక్కడైనా అదే అర్థాలు, అదే పేద ప్రజలు, అదే మేము బాగా చేస్తాము, అందరూ మాకు సమానమే, హిందూ ముస్లిం సమానమే, క్రైస్తవులు అందరినీ బాగా చూసుకుంటా ప్రేమిస్తా, నేను అందరు ఈ జనం అంతా అన్ని మతాలు కులాల వాళ్ళు వచ్చారు. దారుసలాంలో నాకు పరిచయం చేశాడు. 7 members 6 members ఎమ్మెల్యేస్ అందరూ ఆడ కూర్చున్నారు. అది గమ్మత్తు. నాకు ఐడియా లేక నేను అడిగాను ఓవైసీ సాబ్ని అడిగి, సాబ్ ఏ బడా ఆఫీస్ అయినా ఓ రిసెప్షనిస్ట్లా వీళ్ళు ఎవరని అడిగింది. నేను అడిగితే ఆయన నవ్వాడు, నై సాబ్ పూరా హమారా ఎమ్మెల్యే అన్నాడు. ఏంది ఇట్లా కూర్చుంటుందన్న, లేదు 11 నుంచి 5 వరకు ఇట్నే కూర్చుంటారు వీళ్ళు. ఈ సిటీలో ఓల్డ్ సిటీలో ఎక్కడ ఎమ్మెల్యే వాళ్ళు ఉంటే వాళ్ళందరూ వస్తే వాళ్ళ సమస్యలు లెటర్స్ రాయడము, ఫోన్లు చేయడం అది చేస్తారు. నాకు అది నచ్చింది బాగా. అట్లా అది ఏం చెప్తాం అక్కడ, అది దారుసలాం అంటే అమ్మ లాంటిది, మీరు అందరికి హెల్ప్ చేస్తామని చెప్తారు అక్కడ వాళ్ళు. వాళ్ళు చెప్పిందే రైటర్తో డిస్కస్ చేసి రాపిచ్చి పాడింది, అది పెద్ద హిట్ అయింది. బీజేపీది ఏ లైన్ తీసుకున్నారు మరి? బీజేపీది మోడీ గారిది సంబంధించి ఒకసారి వినిపిస్తారా?
డమ్ 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 డమరుకం మోగుతుంటే పూనకం, డమ్ 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 డమరుకం మోగుతుంటే పూనకం, హిందువుల బంధురా నరేంద్ర మోదీ. నరేంద్ర మోడీ సాంగ్ పాడేస్తుంది. అంటే మామూలుగా ఇప్పుడు పాడ్కాస్ట్ మీద ఉన్నప్పుడు డిఫరెంట్ ఉంటుంది కదా, పాట పాడడం అంటే లిరిక్స్ అన్నీ ఉంటుంది, ఎలా అనిపిస్తుంది మీరు పాట పాడే సందర్భంలో? సంతోషం అనిపిస్తానా, ఎందుకంటే చెవుల్లో మనకు మ్యూజిక్ వస్తుంటుంది, రైటర్ పక్కన ఉంటాడు, మ్యూజిక్ డైరెక్టర్ పక్కన ఉంటాడు. ఇది ఒక్కొక్క లైన్ బాగా పాడాలని ప్రతి పాటకు నేను భయపడుతూ, ప్రతి పాట కొత్త పాట పాడాలంటే భయపడుతూ, అది క్లారిటీగా మ్యూజిక్ డైరెక్టర్కి నచ్చినట్టుగా, రైటర్కి నచ్చినట్టుగా పాడుతున్నా లేనని. వాళ్ళు ఎంత ఏజ్లో చిన్నవాళ్ళు అయినా కూడా వాళ్ళకి రెస్పెక్ట్గా భయపడుతూ ఆ పాట కంప్లీట్ చేయడం బాధ్యత తీసుకుంటాం. అంటే అది ఒక వృత్తి కాబట్టి మనం అందరినీ గౌరవిస్తూ ముందుకు అంతే అంతే తీసుకెళ్ళాలి. అంతే అంతే. వాళ్ళకి నచ్చినట్టుగా ట్యూన్ పాడడం, వాళ్ళని సాటిస్ఫై చేయాలి. ఫస్ట్ ప్రజలందరినీ సాటిస్ఫై చేసినట్టు రాసిన రైటర్ని, మ్యూజిక్ డైరెక్టర్ని సాటిస్ఫై చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతుంది. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాట పాడారు. అంటే ఆయన సినిమా హీరో, అవునన్నా. ఆయన్ను అంటే ఏ కోణంలో తీసుకున్నారు మీరు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంటేనే కొమరం పులి అన్నట్టుగా కొంచెం టైటిల్ కానీ, అలా సాంగ్స్ కానీ, మూవీస్ కానీ చూస్తాం మనం. కొంచెం అగ్రెసివ్గా ఉంటాడు, వీరుడు, కొంచెం పోరాట యోధుడు, ప్రజల పక్షాన నిస్వార్థంగా కొట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఆ రచయిత రచయిత కూడా అట్లే అనుకుని రాసినది. భగ భగ మండిన భగత్ సింగుర పవను, భగ భగ మండిన భగత్ సింగుర పవను, జనసేన జెండెత్తి ఊద జంగు సైరను. ఈ సాంగ్ కూడా చాలా బాగుంటుంది. అంటే భగత్ సింగ్ అంటే తీసుకోవడానికి ఆ అంటే చరణం రైటర్ తీసుకున్నాడు అది. భగ భగ మండే భగత్ సింగ్ అంటే ఇక భగత్ సింగ్తో పోల్చాడంటే ఇక అది మంచి ఫైర్ ఉన్నాడు అని చెప్పినట్టు. జాతీయ నేత కదా. అంటే ఇప్పుడు మీరు ఈ మధ్య దసరాలో కూడా పాడినట్టు. అవునన్నా, దసరా మూవీలో ఎలా అనిపించింది? దసరా మూవీలో పాడిన తర్వాత సంతోషం అనిపించింది అన్న, ఎందుకంటే అది చెన్నైలో రికార్డింగ్ కూడా సంతోష్ నారాయణ గారు అని మ్యూజిక్ డైరెక్టరు, కాసర్ల శ్యామన్న రాసింది ఆ పాటను. చాలా మంచి పాట, కొంచెం పెద్ద సినిమా అది. టెంపో కూడా బాగా లేచింది అది. అది కూడా చాలా మంచి. సో మొత్తానికైతే పాటలు అనేది ప్రధానం అయిపోయింది ఇప్పుడు ప్రతి పార్టీకి కూడా. అవునన్నా, ప్రధానం అయిపోయింది. అన్ని పార్టీ వాళ్ళు నన్నే కావాలని కోరుకుంటారు. ఇదేం రాత్రికి వచ్చినటువంటి విజయం కాదు, 25 సంవత్సరాల పోరాటంలో వచ్చింది. గతంలో నేను 1999 నుంచి నేను రికార్డింగ్లో ఉన్నాను. నేను అప్పటి నుంచి కూడా 1999 కానీ 2004 కానీ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కూడా, అప్పుడు కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల చరిత్ర సాంగ్ పాడడం, తర్వాత 2009లో పాడడం, 2014లో పాడడం, 18, 19 పాడడం, మళ్ళీ ఈ ఎలక్షన్ కూడా పాడడం, కంటిన్యూగా నాకు తెలిసి ఒక 5 ఎలక్షన్లు చేసినట్టే కదా. ఎట్లా అనిపిస్తుంది అంటే మీకు గద్దరు అనే ఇది కూడా వచ్చింది మీ పేరులో, అంటే ఏమనిపిస్తుంది మామూలుగా? అంటే గద్దర్ అనేది ప్రజాయుద్ధ నౌక, అది మహాశక్తి గద్దర్ అన్న. ఆయన త్యాగాలు, ఆయన పోరాటాలు, వారసత్వం మనకు లేదు. మనం ఏమైనా చిన్నప్పటి నుంచి చిన్న ఉద్యోగంతో వచ్చాము అన్న పాటలు విని నేను అదే మూసలు పాడుతున్నాను చెప్పేసి, గద్దర్ లెక్క పాడుతున్నాను చెప్పేసి నల్గొండ గద్దర్ అన్నారు కానీ చెప్పేసి అంత పెద్ద ఆయనతో పోలవద్దని చెప్తాను నేను. నాకు నరసన్న సాలే అనిపిస్తుంది. అంటే ప్రజలు వాళ్ళు అభిమానించుకుంటారు కదా. అది మా జిల్లాలో అన్నారు. అక్కడ ఒకసారి నేను కోమటిరెడ్డి గారితో పనిచేస్తున్నప్పుడు చాలా బాగా పాడాలని రెచ్చగొడతానికి కొంతమంది అంటారు. మన నల్గొండ గద్దర్ వచ్చి ఇప్పుడు ఒక మంచి పాట పాడతాడు అది ఇది అనేసరికి అది అట్లనే అయిపోయింది. అది ఎట్లా మీ పాటల ప్రస్థానం అంటే ఎట్లా ప్రారంభమైంది? అంటే జీవితం అనేది ఎక్కడి నుంచో మొదలు కావాలి, ఎక్కడో లేస్తుంటుంది. పాటల ప్రస్థానం ఏంటంటే, నేను చిన్నప్పుడు స్కూల్ లైఫ్లోనే నేను 7th, 8th చదివే రోజుల్లోనే అప్పుడే 92, 91లో 90లో అన్ని జననాట్య మండలి క్యాసెట్ రావడం పల్లెళ్ళకి. మా ఊర్లో 1-2 వరకు టేప్ రికార్డులు ఉంటాయి. ఆ టేప్ రికార్డులో వాళ్ళు వింటుంటే నేను చిన్నోని కదా 7th అట్లా పోయి వినడం. నేను అట్టే పట్టేసిన అన్నట్టు, ఈ శబ్దాన్ని అట్టే పట్టేసి అట్లే సాధన చేసి ప్రాక్టీస్ చేశాను 7th, 8th, 9th, 10th వరకు కూడా. తర్వాత కాలక్రమేణా నేను అక్కడి నుంచి బయటకు వచ్చి చిన్న ఉద్యోగాల్లో బయటకు వస్తాను. నేను అప్పుడు చెక్లం శ్రీనివాసరావు అని మా దగ్గర ఎంపీ గారు ఉన్నారు, ఎక్స్-ఎంపీ గారు, అక్కడ పనిచేస్తానికి రావడము, అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో పనిచేయడము, అప్పుడు గవర్నమెంట్ లేకపోవడం, చిన్న చిన్న ధర్నాలు అవి ఇవి ఉండడము. నాకు ఎట్లా ఇది లైన్ ఉంది గద్దరన్న పాటలు పాడుతున్నా కాబట్టి అక్కడక్కడ పేర్లు మార్చుకొని అక్కడ పాడడం, బాగా పాడుతున్నాను జనం అనడం. ఆ తర్వాత వేరే ఎంపీ బిఎన్ రెడ్డి గారి దగ్గర రావడం, తర్వాత కోమటిరెడ్డి గారితో రావడం. నాకు ఆ వేదికలు, ఆ ప్రజలు, ఆ కార్లు నేను డ్రైవ్ చేస్తూ వినడానికి ఒక అవకాశం ఉండడం, మళ్ళీ మారుతున్న కాలంలో ఇంకా గద్దరన్న వినడం, విమలక్క వినడం, అందరి మళ్ళీ సీనియర్గా మన సుద్దాలన్న వినడం కానీ, అందశ్రీ అన్న పాటలు వినడం కానీ, నాగన్న పాటలు వినడం కానీ, ఆ తర్వాత అరుణోదయ పాటలు బాగా ఎక్కువ వినడం, ఫస్ట్ జనాట్య మండలి వినడం. వాళ్ళ పాటలు వినడం వల్ల వాళ్ళ
పాటలు నేను సాధన చేసే క్రమంలో నాకంటూ ఒక గొంతు నా వాయిస్ సపరేట్ ఉంటుంది కదా, వాళ్ళ మాదిరి పాడాలని నేను ప్రాక్టీస్ చేసినప్పుడు అది నా మాదిరి అయింది గొంతు ఇప్పుడు. మీ సొంత వాయిసే ఇప్పుడు ప్రపంచం అయింది అంటారు కానీ నా వాయిస్ నాకే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పలేము గద్దరన్న వాయిస్ లెక్క పాడతాను అంటారు కానీ కొన్ని అక్కడక్కడ యాడ్ అయితే ఏమో కానీ నా వాయిస్ అక్కడ కొంత కలుస్తుంది. అంటే మీ టర్న్ అయిన మీ లైఫ్ ఎక్కడో దగ్గర టర్న్ అయిన పాయింట్ ఏంటి ప్రధానంగా ఇందులో? సింగర్గా ఎప్పుడు నేను ఆగకుండా పాడడం, ప్రయత్నం చేయడము, ఎలక్షన్స్ ప్రతిసారి పాడడము, లీడర్స్ కొంచెం దగ్గర ఉండడం, పాడడము, పాడుతూ ఉంటే వస్తుంది. రాత్రి ఏం రాలేదనేది ఒక్కొక్క పాట ఒక్కొక్క విజయానికి ఒక కష్టం అంటూ ఉంటుంది. రాత్రికి రాత్రే హీరో కాలేం. ఫస్ట్ రికార్డెడ్గా నేను 99లో పాడడం, ఆ గొంతు ఇది చాలా అంటే మా దగ్గర పోలిశెట్టి లింగయ్య అని లింగన్న అని ఉండే, పోలిశెట్టి మంచి రచయిత, లింగన్న రాసిన పాటలే పాడడము. తర్వాత వరంగల్ శంకరన్న మాదిరే పాడుతుండని అప్పట్లే అన్నారు. శంకరన్న వాయిస్ చాలా దగ్గర ఉందని. కొద్ది రోజుల తర్వాత గద్దరన్నకు వాయిస్ దగ్గర ఉందన్నారు. తర్వాత గోరెటెంకన్నకు దగ్గర ఉందన్నారు. నాకే ఉంది. సరే ఏదైనా పాటల ప్రయాణం ఎప్పుడు నేను పాటను వదలకుండా కంటిన్యూగా పాడుతూ వచ్చినటువంటి సాధనతోనే. తర్వాత సో ఇప్పుడున్న తమ్ముళ్ళు చాలా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరు పాట రాశారు. సాయుధ పోరాటం మీద ఒక మంచి పాట రాశాను, బుర్ర సతీష్ అని చెప్పేసి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర ఒక పాట ఉంటుంది. కారం పొడితో కదిలిన సెల్లె, రోకలి బండలు ఎత్తిన పల్లె, ఉద్యమాల ఊయలగా ఊరు, నిజాం రాజులను తరిమిన పోరు, భాంచందొరని కాళ్ళు మొక్కుతనే బానిసత్వముకు చరమ గీతమై వెట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనుషులు చేసిన యుద్ధం. ఓ ఇది వీరుల గన్నమ్మో, ఇది వీర తెలంగాణ సాంగ్ ఉంటుంది. ఇట్లా కొన్ని సాంగ్ ఒక్కొక్క రైటర్స్ నన్ను దృష్టిలో పెట్టుకొని రాస్తుంటారు. అంబేద్కర్ గారి సాంగ్ కానీ ఇట్లా చాలా సాంగ్, సర్వాయి పాపన్న సాంగ్ కానీ, తర్వాత నా సాంగ్ చరణ్ రాసినటువంటి పాట కానీ ఇట్లా చాలా. ఉట్టి పడుతుందమ్మ నాలోన మట్టి వాసన, తట్టి లేపిందమ్మ పల్లెదనం నా గొంతు మూసన, వీరుల శూరుల కథలను దాచావు గుండె లోతున, విప్పి చెప్పవేమ మట్టి తల్లి నా గొంతున, ప్రజలకు నా గొంతున, నిద్దరోయే అద్దమ్మ రాతిరి గద్దరన్న పాటే నన్ను అలుముకొని నిలువెల్ల నన్ను జనము గొంతులా మార్చింది, గోరెటి రాసేటి పదము విప్లవాల విమల కవిదము, అలుముకొని నిలువెల్ల నన్ను జనము గొంతులా మార్చింది. వీళ్ళేగమ్మ గురువులు. సొంత నా కథాగానం ఆదర్శంగా తీసుకొని వచ్చినట్టుగా చరణ్ రాసిండు ఒకసారి నా గురించి, నా బర్త్డేకి రాసిండు. అట్లా ఈ సాంగ్ కూడా అది మీ మనసులో నిండిపోయింది. ప్రధానంగా సినిమాల్లో కొమరం భీం పాట, కొమరం భీం సినిమాలో కూడా ఉరువు తొలగించింది. తదుపరి త్రిబుల్-ఆర్లో ఒక్కసారి కొమరం భీం సినిమాలో పాట, త్రిబుల్-ఆర్ RRR మూవీలో, అది సినిమాలో నేనేం పాడలేదు, అది కవర్ సాంగ్ ఒకసారి నేను మళ్ళీ పాడి పెట్టాను. కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసూనె గడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో, కొమురం భీముడో రగరాగా సూర్యుడై రగలాలి కొడుకో రగలాలి కొడుకో. ఆ పాట ప్రతి మనసుని హత్తుకుంది. అవునన్నా, తెలంగాణ గోండ్రు వీరుడు, ఆదిలాబాద్ గోండ్రు సింహం, జల్ జంగల్ జమీల్ అని చెప్పేసి. ఇక మీకు కొమరం భీముడి చరిత్ర అంటే మనకు తెలంగాణ ప్రాంతాల్లో బాగా పోరాటాలు, యుద్ధ వీరుడు అట్లాంటి సాంగ్ కాబట్టి నాకు ఇంట్రెస్ట్. బేసికల్లీ నాకు ఆ టైప్ ఆఫ్ ట్యూన్లు ఇష్టం కాబట్టి నేను మళ్ళీ కవర్ సాంగ్ పాడి నేను నల్గొండ గద్దర్ అని ఒక ఛానల్లో పెట్టాను. ఈ సాంగ్ మీరు కొడితే వస్తుంది. ఇంకా మిగతా సినిమాలలో ఒక మీకు మనసుని కదిలించి, అంటే ప్రజలు కూడా చాలామంది ఫీల్ అవుతుంటారు, గద్దర్ నరసన్న ఈ పాట పాడిన తర్వాత వాళ్ళు ఒక రకమైన ఉద్వేగం వస్తుంటుంది ప్రతి మనిషిలో. అలాంటివన్నా ఇంకా పాటలు ఇట్లాంటివి అంటేనే చాలా ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే ఇంతకుముందు సినిమాలో వస్తేనే పాట పెద్ద గాయకుడు పాడినట్టు, సినిమాలో వస్తేనే అది పాటని ఇంతకుముందు అనుకునేది. కానీ మనకెట్లా సినిమాలో అవకాశాలు ఏమి రాలేదు. ఇక అట్లాంటప్పుడు ఏంది, మన వాయిస్తోని మనకున్న యూట్యూబ్ వేదిక ద్వారానే నేను జనంలోకి వెళ్ళాను నా గొంతు తీసుకొని. ఇక్కడే మనమే దీన్ని మన గొంతు ద్వారా మనమే మంచి సోషల్ మీడియానే వేదిక తీసుకొని చేసినటువంటి అన్నీ ఇట్లే కదన్నా. ఇప్పుడు సాయుధ పోరాటం అయితేంది, అంబేద్కర్ గారి సాంగ్ అయితేంది, జగనన్న సాంగ్ అయితేంది, రేవంత్ అన్న సాంగ్ అయితేంది, అన్ని సాంగ్స్ ఇప్పుడు ట్రెండ్ మొత్తం చిన్న రీల్స్లలో అన్ని నల్గొండ గద్దరే వింటున్నాను. ఇప్పుడు
సినిమా దర్శకుడు అది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అంటే సినిమాలు వాయిస్ ఉన్నా పాడాలి. సరే మన వాయిస్ తగ్గట్టు వచ్చినప్పుడు వాళ్ళే పిలుస్తారని మనం అనుకుంటున్నాం. వాళ్ళు ఎన్నడూ పిలువుడు లేదు, మనం పాడుడు లేదు. ఇది చాలా సినిమాలు వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి, నేను చూస్తూనే ఉన్నాయి. అన్న ఈ సినిమా నువ్వైతే బాగుంటుంది, ఇక్కడ ఈ పాట నువ్వు పాడితే బాగుండు అంటారు. కానీ వాళ్ళు పిలవాలి కదా, అక్కడక్కడ ఉన్న వాళ్ళే పాడుకుంటున్నారు పాటలు. ఎవరు పిలిచేది ఏంది? నేనే 100 ఏళ్ళు మనం బతికేది ఉందా? ఉన్న 10 ఏళ్ళు యాక్టివ్ ఉన్నప్పుడు మనం పాడింది పాట అయినప్పుడు పాడి ప్రజల్లో నాకు నచ్చింది ఏంటంటే అంతిమంగా ప్రజలే కదా. సినిమాలో పాడినా, ఎవరైనా జనం పాటలు పాడినా, ఏ పాటలు పాడినా ప్రజలే కదా. ప్రజలతో ప్రేమించబడటానికే మనం చేసేది. యూట్యూబ్ వేదిక ద్వారా నేనే దీన్ని ట్రెండ్ సెట్ ప్రజల కష్ట చేసిన నష్టాలు కానీ ప్రజలకు అట్లా సంబంధించిన చాలా ఉన్నాయి అన్న. ప్రజల కష్ట నష్టాలు ఉన్నాయి అన్న, అమ్మ గురించి, నాన్న గురించి, ఒకసారి చనిపోయిన వాళ్ళ గురించి కూడా ఒక సందర్భంలో నేను పాడిన సందర్భాలు చాలా అన్న. ఒక్క పాటను కాదన్న, మీరు ఏ పాటనో చూసుకోండి, అందరికీ సాంగ్స్ పాడిన పాటలు లిస్ట్ అంతా చూడండి. ఇప్పుడు లీడర్ ఆల్ పార్టీస్కి చూడండి, కొన్ని సామాజిక అంశాలు చూడండి, అన్నీ కూడా నాకు చాలా తృప్తినిస్తాయి. ఇప్పుడు కిందికి పోతుంటే కింద వాచ్మెన్ కలిసాడు కింద, అన్న మీ పాట బాగా వింటాం. ఏం పాట వింటాం అంటే ఇంకొక పాట చెప్పాడు, ఒకడు కాస్ట్. అది చాలు కదా. ఏ సినిమాలో పాడితే నీకు ఆ వాచ్మెన్ గుర్తుపెట్టి మాట్లాడతాడు? అది ప్రజల బాణీలను, ప్రజల పాటలు, ఇట్లాంటి సాహిత్యాన్ని, ఇట్లాంటి నా గొంతు ద్వారా వచ్చిన పాటల్ని చాలా గుండెల్లో పెట్టుకుంటున్నారు. చాలా గర్వంగా అనిపిస్తుంది. సినిమాలో రాలేదు బాధే, చిన్న ఆవేదనే నాది. గుర్తించలేదు, నన్ను పాడియలేదు ఎవరు, అంతేగానా? అంతే. అంటే మామూలుగా ఇప్పుడు మీ పాటలు ఒక లెవెల్కి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఏమైనా అవకాశాలు వస్తున్నాయా సినిమాల నుంచి కానీ ఇంకా బయట ప్రైవేట్ కానీ? చూడాలన్నా, ఇప్పుడు ఎలక్షన్ తర్వాత ట్రై చేయాలి. ఇక ఇప్పుడైతే ప్రస్తుతానికైతే అందరికీ జనంలోకి అయితే నా నరసన్న వాయిస్ ఇట్లుంటుందని జనాలందరికీ తెలిసింది. సరే ఇప్పుడు రాబోయే రోజుల్లో మ్యూజిక్ కలుస్తాను, ప్రయత్నాలు చేస్తాను, సినిమాలో ఏమైనా పాడడానికి ప్రయత్నిస్తాను. అంటే ఎలా అనిపిస్తుంది మీకు మొత్తం ఈ పాటల ద్వారా ప్రతి చోట ముందుకెళ్తున్నారు కదా? చాలా సంతోషం అనిపిస్తుంది కదన్నా. ఎక్కడో నేను మారుమూల ప్రాంతంలో పుట్టిన నాకు, ఎక్కడో పల్లెల్లో ఉన్న నాకు, చిన్నప్పుడు ఎప్పుడో 10th ఫెయిల్ అయిన నాకు, చిన్నప్పుడు ఎక్కడో 500 సాలరీకి డ్రైవర్గా వచ్చిన నాకు, సమాజం నాకు ఈ గొంతు ఇచ్చి దేవుడు తర్వాత ఇట్లాంటి పాటల్ని నేను పాడేటువంటి అవకాశం, ముఖ్యమంత్రులందరికీ నా పాట కావాల్సిన రోజు వస్తుందని నేను కూడా అనుకోలేను. సరే, నేను వచ్చిన దారులకు, నాకు వచ్చిన గౌరవానికి ఎక్కడ సంబంధం లేకుండా నాకు అన్నీ ఇచ్చారు దేవుడు, నాకు అన్నీ ఇచ్చాడు అనిపిస్తుంది. సరే, నా తల్లిదండ్రులు, నేను పుట్టిన ఊరు, ఇంకా ఫ్యామిలీ, పిల్లలు అందరూ కూడా హ్యాపీ. మా బ్రదర్స్. అవును, నరసన్న గద్దర్ భవిష్యత్తులో ఇంకా అంటే ఏం చేయాలనుకున్న ఒక ఏం ఉంటుంది కదా? ఏది అనుకుంటే అయితే నాకు అంటే తెలిసి మీ కింది తరాన్ని వాళ్ళని గాత్రంతో వాళ్ళని ప్రోత్సహించడమా? సాంగ్ పాడే వాళ్ళు ఉంటారు కదా, మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని అందరూ తప్పకుండా వస్తారని నాకు నమ్మకం ఉంది. నేను గద్దరన్నని ఆదర్శంగా తీసుకొని గద్దరన్న క్యాసెట్లు, పాటలు నేను రాలేదా? అప్పుడు నాకు అవకాశాలు తక్కువ. నేను టేబుల్ రికార్డ్ ఉంటే నేను ఇది, ఇప్పుడు ఫోన్లోనే వచ్చినాయి, అందరూ వింటారు. నాకు తెలిసి నా గొంతు విని కూడా ప్రాక్టీస్ చేసి సాధన చేసేటువంటి తమ్ముళ్ళు ఉంటారు, వస్తారు రాబోయే రోజులు. ఎవరైనా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తే భవిష్యత్తులో ఒక స్టూడియో నిర్మాణం కావచ్చు, ఇంకా ఎదిగే వాళ్ళకి, పాటలు పాడే వాళ్ళకి ఇంకా ప్రోత్సాహం అందించే దిశగా ఏమన్నా ఉంది అన్న. ఎట్లుంటుందన్న, ఇప్పుడు మనము ఎంతో చేస్తాం లీడర్స్కి, అన్ని పాటలకి ఏదో చేస్తాం. వాళ్ళకు కళాకారులను, కవులను గౌరవించాలనేటువంటి వాళ్ళకు ఉన్నప్పుడు తప్పకుండా గౌరవిస్తారు. ఆ అవకాశం కిందకి వస్తే నన్ను గుర్తిస్తారు, నన్ను పిలుస్తారు. ఇప్పుడున్న మన ఈ గవర్నమెంట్ కూడా పిలుస్తుంది, రేవంత్ అన్న లాంటి వాళ్ళు అని చెప్పేసి నాకు సంపూర్ణమైన నమ్మకం ఉన్నది. ఒకవేళ ఇస్తే నాకు ఏదైనా అవకాశం ఇచ్చి, అన్న నీకు బాధ్యత చెప్తామంటే ఆ బాధ్యతలో నేను ఉంటాను. మీరు అన్నట్టుగా ఏదైనా సపోర్ట్ చేసి స్టూడియో ఇట్లా అట్లా ఏమన్నా అట్లాంటి పెట్టేసి ఏమైనా చేయమన్నా కూడా అట్లా కూడా నేను ముందు వరుసలో ఉండి సపోర్ట్ తీసుకుంటాను. భవిష్యత్ తరాలకి మీరు కూడా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడం అంటే చాలామంది పాడాల్సిన అవసరం కూడా ఉంటుంది కదా? అవును కదా. ఒక్క నరసన్న గద్దర్తో ఆగే వ్యవస్థ కాదు ఇది, నిరంతర ప్రక్రియనా. ఎందుకంటే మనం ముఖ్యంగా అంటే ఆంధ్రాలో కూడా సాంగ్స్ ఉన్నాయి, నేనేం కాదంటలేను. ఉత్తరాంధ్ర కూడా జానపదాలు చాలా అద్భుతంగా, రాయలసీమ స్లాంగ్లు చాలా వచ్చాయి. మన దగ్గర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, సుద్దాల హనుమంతు మొదలుకొని, గద్దరన్న మొదలుకొని, బండి యాదగిరి మొదలుకొని, ఆ తర్వాత తరాలు ఇప్పుడు అరుణోదయ కానీ, అక్క విమలక్క కానీ, అందశ్రీ అన్న కానీ, సుద్దాలన్న, మళ్ళీ ఇప్పుడు అశోకన్న రాసినటువంటి ఎన్నో అటువంటి వందే మాతరం శ్రీనన్న, ఇట్లా చాలా సాంగ్స్ ఉన్నాయి. వాళ్ళందరినీ వాళ్ళ సాంగ్స్ వినే కదా మేము తర్వాత తరాలలో మేము సాధన చేసి ఈ స్థాయిలో ఇక్కడ వచ్చింది. మమ్మల్ని కూడా ఆదర్శంగా తీసుకొని, మమ్మల్ని కూడా మా గొంతును కూడా సాధన చేసి వచ్చేటువంటి తరాలు, గాయకులు, తమ్ముళ్ళు చాలా వస్తారు. అది కాలమే సృష్టించుకుంటుంది. 100 సంవత్సరాల నుంచి తెలంగాణ మట్టిలో సాహిత్యం వింటలేమా?
బండి వెనక బండి కట్టి పార్టీ లేదా బండి యాదగిరి నల్గొండ జిల్లాని. మరీ ముఖ్యంగా మా నల్గొండ జిల్లా అంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, నల్గొండ అంటేనే తెలంగాణ గుండె అని నా నమ్మకం. తెలంగాణ గుండె చప్పుడు రో నా నల్లగొండ, ఉద్యమాల యుద్ధ బేరమ్మో నా నల్లగొండ, రజాకారుల పోరునో నా రాజుకున్నా నిప్పుకుండా, చరితలో ఏ యుద్ధమైన శంఖమూదే రాచకొండ, వేల గురుతులు గుండె నిండా కళాకారుల పూలదండ, అమరవీరుల గన్న నేల తల్లి కడుపు సల్లగుండ, ఉత్తరాన యాదాద్రి దక్షిణాన ఎల్లమ్మ, పానగల్లు సోమన్న జనపాడు సైదన్న, 4 దిక్కుల దైవాలేరో. ఇది నా నల్గొండ అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. గుండె నిండా నింపుకున్నారు నల్గొండ. నల్గొండ అంటారు కదా, నాకు అనిపిస్తుంది మరి మా నల్గొండని ఎక్కువసార్లు గుర్తు చేస్తారంటే నల్గొండ గద్దరని గుర్తు చేస్తున్నప్పుడు మా నల్గొండని నాకు తెలిసి వేలాది రోజు 1 లక్ష మంది గుర్తు చేసుకుంటారు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు. నా పాట కావాలనుకో మా నల్గొండ కొట్టాల్సిందే. అందుకే యూట్యూబ్లో ఏ కొట్టంగానే నల్గొండ వస్తుంది. నల్గొండ నరసన్న గద్దర్ అవునన్నా అందరూ వచ్చేది అంటే మీ ట్రూ కాలర్లో కూడా అదే వస్తుంటుంది. మొత్తానికైతే జీవితం అయితే సంతోషంగా అనిపిస్తుంది. హ్యాపీ అన్న, చాలా సంతోషం. మనం ఎక్కువ కూడా ఆశించద్దు, ఇంతవరకు వచ్చిస్తామని కూడా అనుకోలేదు. అయినా నా ప్రయత్నం ఆగదు, ఎప్పుడు పోరాడుతూనే ఉంటా, ఎప్పుడు పాడుతూనే ఉంటా. ఇప్పుడు మీ స్టూడియోకి వచ్చినప్పుడు టైం వేస్ట్ చేయకుండా నేను 2 సాంగ్స్ పాడే వస్తున్నాను. అందుకే ఎప్పుడు నేను పనిలోనే ఉంటాను. చాలామంది అన్న మా స్టూడియో అన్న మా ఇంటర్వ్యూస్ అన్న అదన్నా ఇదన్నా అన్నా కూడా నేను నా పనిలోనే ఉంటాను, వస్తలే అంటుంటాను. థ్యాంక్ యూ అన్న, మీ మనోభావాల్ని మా బిగ్ టీవీతో పంచుకున్నారు. మొత్తానికైతే నల్గొండ నర్సన్న గద్దర్ తమ మనోభావాల్ని పంచుకున్నారు, తన పాటల్ని కూడా మనకు వినిపించారు కూడా. సైనింగ్ ఆఫ్, కీప్ వాచింగ్ బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.